గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్. బెల్ బటన్ పై క్లిక్ చేయండి. తెలంగాణ ముఖ్యమంత్రి నివాసంగా ఉన్న ప్రగతి భవన్ వారం క్రితం వరకు అది ఒక శత్రు దుర్భేద్యమైన గడి. కనీసం ఆ భవన్ ముందు సామాన్యుడు నిలబడే పరిస్థితి కూడా ఉండేది కాదు. ఇక అనుమతి లేకుంటే ప్రజాప్రతినిధులకే లోనికి అడుగుపెట్టే అవకాశం ఉండేది కాదు. ఇక సామాన్యుడికి ఈ భవన్ ఎలా ఉంటుందో కూడా తెలియదు. అలా అని ఇది సొంత డబ్బుతో నిర్మించుకున్న భవనం అంతకన్నా కాదు. తెలంగాణ ప్రజల సొమ్ముతో కట్టిందే. కానీ కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో దీనిని ఒక గడిగా మార్చేశారు. తన సొంత ఇల్లులా తాను కష్టపడి సంపాదించిన డబ్బుతో కట్టుకున్నట్టుగా వ్యవహరించారు. దాదాపు బీఆర్ఎస్ పాలనంతా ఇలాగే సాగింది. కానీ ప్రజలు తమ ఓటుతో ఇచ్చిన తీర్పుతో తెలంగాణలో పాలకులు మారిపోయారు. బీఆర్ఎస్ ఓడిపోయింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి డిసెంబర్ 7న ప్రమాణ స్వీకారం చేశారు. అదే రోజు మధ్యాహ్నం ప్రగతి భవన్ కంచె బద్దలు కొట్టించారు. ప్రగతి భవన్ పేరును మహాత్మా జ్యోతి బాపులే ప్రజాభవన్గా మార్చేశారు. ఇక డిసెంబర్ 8న ప్రజాభవన్లో ప్రజాదర్బార్ నిర్వహించారు. ఇందులో సీఎం రేవంత్ స్వయంగా పాల్గొన్నారు. ప్రజాభవన్లో నిర్వహించిన ప్రజాదర్బారుకు రాష్ట్రం నలుమూలల నుంచి తండోపతండాలుగా ప్రజలు తరలివచ్చారు. సీఎం రేవంత్కు సమస్యలపై అర్జీలు ఇచ్చారు. ఇదే సమయంలో దాదాపు 10 ఏళ్ల తర్వాత ప్రజాభవన్ చూసే అవకాశం రావటంతో మురిసిపోయారు. ఇన్నాళ్ళు దొరనివాసంగా ఉన్న ప్రజాభవన్ ఇప్పుడు దళితుడికి అధికారిక నివాసంగా మారింది. ప్రగతి భవన్ను తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు కేటాయిస్తూ ప్రభుత్వం డిసెంబర్ 13న ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం రేవంత్ రెడ్డి ప్రజాభవన్లో ఉంటారని అందరూ భావించారు. కానీ ఆయన ఇక్కడ ఉండేందుకు విముఖత చూపారు. దీంతో అధికారులు ఆ భవనాన్ని డిప్యూటీ సీఎంకు కేటాయించారు. సీఎం కోసం మరో భవనం సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. దొత్తంగా 9 ఏళ్లు దొరగడిగా ఉన్న ప్రజాభవన్ ఇప్పుడు దళితుడైన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారిక నివాసంగా మారింది. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి. నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.